అబ్బబ్బబ్బా ఏం చేయాలి మస్తు ఆకలి అవుతుంది పెళ్లి చేసుకుంటే నా పిల్లం టైం కంటి పెట్టు నాకు నచ్చిన పిల్ల దొరుకుతలేదే ఇప్పుడు ఏం చేయాలి మస్తు ఆకలి అవుతుంది ఇప్పుడు ఇంటికి పోయి అండుకొని తినంటే పానం అంతా గవరైతుంది ఏం అర్థమైతలేదు ఎవరి ఇంటికి పోయినా కూడా ఓరి శంకరి ఇక పెళ్లి చేసుకోవారా అని అందరూ సంపద తింటారు ఇప్పుడు ఏం చేయాలి అడగంగానే అన్నం పెట్టేందుకు ఎవరున్నారు ఆ అబ్బా మా లక్ష్మి అత్తమ్మ ఉన్నది దాని దగ్గర పోతా కడుపు నిండి అన్నం పెడుతుంది అది తిట్టిన తిడుతుంది అన్నం పెట్టిన పెడుతుంది దాని దగ్గరకు పోతా పోగానే వదురుతుంది ఇక దాని మాటలు పట్టించుకోవద్దు బుక్కడంతా కడుపులు వేసుకొని బయట పడతా లచ్చత్త అయితేనే చెప్పన పెడుతుంది పోతా నీ అవ్వ మా లక్ష్మి అత్త ఉన్నదో లేదో అయినా అది చేనులకి ఎందుకు పోతుంది మా కంతల సత్యమామనే పంపిస్తుంది మా కంతల సత్యమామ రాకముందుకు బొత్త వలగ తింటా ఆడత్తే పిచ్చి పిచ్చి వదురుతాడు అత్త ఓ లక్ష్మి అత్త ఉన్నవారే శంకర్ కూసో మామ లేడానే బాయికాడికి పోయిండు బాయికాడికి పంపించినవా ఆహా అయితమే గాని ఏం కూర వండినవే ఎన్నట్లేంది ఏం కూర అంటినావని అడుగుతున్నావు ఏంది శంకరి ఏం లేదత్త ఊరికి వచ్చేసరికి బాగా రాత్రి అయింది లేచే వరకు పొద్దున 10 అయిందే ఇక లేచి బోలు తోముకొని అండుకొని తిన్నానంటే 12 ఒకటి అవుతుంది నా పానం అంతా గావరైతుంది అందుకే మీ ఇంటికాడికి తంత తినిపోదామని వచ్చిన ఏందిరా శంకరి ఒక పిల్లని చూసి పెళ్లి చేసుకుంటే ఇంత యాలకింత వండి పెడతది కాదురా ఇంత తిప్పలు ఉంటదా నీకు మీ ఇంటికి వచ్చి కడుపు నిండా తిందామంటే నువ్వు కూడా మంది లెక్క మాట్లాడుతున్నావు అని నాకు పెళ్లి అయ్యేటప్పుడు మా అవుతుంది గాని బాగా ఆకలి అవుతుంది కొద్దిగా వేసుకురాపోరా అదే మరి టమాటాల గుడ్డేసిన తింటావు కదరా ఏంది టమాటాల గుడ్డేసిన వారే ఇంకా 2 ముద్దలు ఎక్కువ తింటా పోయి వేసుకురాపా వేసుకత్తా ఉండు మా అత్త మంచిది అన్న అంటది అది వెచ్చిన పెడుతుంది ఇక మంది ఇళ్ళల్లో పొంటి పోయి తింటే మా పెడతారు గాని పేనాక ఎన్ని పేర్లు పెడతారో ఏమో అందుకే ఇది మేనత్త కాబట్టి ఏం కాదు ఇంకా నయ్యం చూసావా నువ్వు తిన్నావా నీళ్ళు తీసుకురా అన్న తీసుకురా మా అత్త ఎప్పుడైనా కూరగాయలైనా మటన్ అయినా చికెన్ అయినా మస్తు ఆడుతుంది తిన్నావానే నువ్వు తిన్నా ఇంతకు ముందే బా మా అమ్మమ్మ గుర్తుకొస్తుంది నువ్వు టమాటా అంటే మామ తినిపోయిందా తినిపోయిండు పొద్దున ఇంకా అత్తడు కావచ్చు అతడుగా మధ్యాహ్నం తినడానికి మిరపకాయలు బాగా ఎత్తమైంది టమాటాలో నువ్వు కారం ఉండను కారం తింటావు కదరా అందుకనే వేసిన అన్ని ఎత్తుల మాటలు ఎందుకే మరి చికెన్ మటన్ వండలేదా అనే వండుతలేదురా ఎందుకు పైసలు లేవు మీ దగ్గర పైసలు లేవంటే ఎవరైనా నమ్ముతారా అనే బ్యాంకులో లేవన్నా నమ్ముతారు కానీ మీ ఇంట్లో పైసలు లేవంటే ఎవ్వరు నమ్మరు ఎప్పుడు చూసినావురా శంకరి నాకు తెలియదు అనే మీ సంపాదన గురించి ఓ అత్త ఎప్పుడన్నా మటన్ అనినప్పుడు నన్ను విలువే కడుపు నిండా తినిపోతా సరేనా ఎంత ఆకలి కొద్ది ఉన్నావురా రాత్రి తిన్నావో లేదో తిను కడుపుండా తిను ఏ రాత్రి నేను ఉపాసం అంటున్నానే రాంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తిన్నా అదే తిను అన్న పొద్దున చేసే వరకు మస్తు ఆకలైంది గందుకే మీ ఇంటికి వచ్చిరా అరే శంకరి నా మాట ఇన్రా ఈ సంవత్సరం అన్న పెళ్లి చేసుకోరా అరే మా చేసుకుంటది అన్నం తినని ఏం రే శంకరి గిట్టుతో పోవటది ఏం సంగతి ఏం లేదు మామ రాత్రి ఊరికి పోయి వచ్చిన లేచే వరకు బాగా లేట్ అయింది అంటుకొని తిందామంటే లేట్ అవుతుందని మీ ఇంటికి వచ్చి తింటానా అత్త టమాటా గుడ్డేసింది సరే తినవాళ్ళు తిను నువ్వు తిన్నావా తినైపోయిన షేన్ కాడ కరెంట్ పోయింది పోయిన తర్వాత ఇటు వచ్చిన ఇంటికి తినిపోదామని మళ్ళీ ఒకసారి మళ్ళా తింటావా తినిపోతా మళ్ళీ షేన్లకు వారి శంకరి మంది ఇళ్ళ పండు తిరుక్కుంటే ఎన్ని రోజులు అని తింటావురా మంచి అమ్మాయిని చూసి పెళ్ళైనా చేసుకోరా ఏ ఊప ఇది వరకు దాకా నేనే వరించిన వానికి తినని తిండి పేన పట్టకుండా చేస్తున్నావు ఇంకోతా బాగా రాంతి మామ ఏది కూడా నీ ఇంటికి వచ్చి తింటానగా నువ్వు అట్లా అంటున్నావు ఇది లాస్ట్ సారి 2 వట్ల తినిపోతా
అట్లా కాదురా శంకరి, ఇట్లా అంటే ఇజ్జత్ కన్నా పెళ్లి చేసుకుంటామని అట్లా అంటన్నా. అయినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా? అయ్యో నాకు ఏ పడంత వయసు ఉన్నది మామ, పెళ్లి చేసుకొని అత్తును నువ్వు వెంబడి పడతారు. 2-3 సంవత్సరాలకు మా చేసుకుంటది. ఇప్పుడే ఇంకో చిన్న గడ్డ వస్తుంది, చిన్నగా మీసాలు వస్తాయి. నాకు ఏ పాడంత ఏజ్ ఉన్నది? చేసుకో అంటావు. చేసుకోరా? అట్లనే ఉంటా అనుకుంటారా? ఏంది ఇప్పుడే గడ్డం మీసాలు వస్తున్నాయా? అందులో తెల్లెంటికలు చూసుకుంటున్నావురా నువ్వు? చెట్లెంటికలు వస్తే ముసలోళ్ళు అయినట్టేనా? ఏజ్ పడ్డట్టేనా మామ? ఎవరికైనా వస్తానయి. ఎవరికన్నా నచ్చుడు వేరు, నీ ఖర్చుడు వేరు. అయినా ఈ సంవత్సరం అన్నా చేసుకోరా పెళ్లి. అట్లా కాదు, నీ పిల్లని చూస్తుంది, పెళ్లి చేసుకో. ఓ కంతలోడా, ఆయనకి తిననిస్తావా సపడా పోమంటావా? గట్లనత్తా, నువ్వు అంటేనే ఇంటాడు, నాకైతే అసలైనడు. చిన్న పోరని పట్టుకొని అన్ని అడగబడుతుంది. తినని వాడు ఆకలితోనే ఉన్నాడు. వాడా? ఆ. వాడు చిన్న పోరాడా? నేనత్తలేదాట్నే తిరిగి తినిపిత్తది తినిపి. కదా. అబ్బా ఎక్సర్సైజ్ చేద్దాం రండే అంటే ఎవ్వతొత్తలేదు. అందరు పనులకే పోతారు. రాకుంటే రాకమైతే నేనే మంచి ఎక్సర్సైజ్ చేసి సన్నగా అయితా. ఇది నెట్ ఎత్తరబ్బా ఇట్లా. అబ్బో పడతాను, చేతులు వస్తున్నాయి అప్పుడే. ఇట్లా ఎత్తి నాకు జ్వరం వచ్చేటట్టే ఉంది. ఇక నాతో అయితలేదు. ఓ చేతులు నొత్తనేది ఇప్పుడే. ఎటో వేసి బక్క పడాలి. అమ్మా వెయ్యటికే సరిపోతుంది. ఓ ఎట్లా వేయాలి అత్తలేదు కదా. అబ్బా కంతల మామ వాళ్ళు అయితే కడుపు నిండి అన్నం పెట్టిర్రు. ఇక పెళ్లి అంటారు. ఇక ఎవరిని ఒకళ్ళు చూసి చేసుకోవాలి. ఎట్లా చేస్తారబ్బా. ఆయ్ ఓ పలగా ఇంకరా. నేనా? నిన్నే. అత్త నాకు పొల్లా. ఆగో ఏంది పొల్ల అంటాను? ఇక రా అంటే పొల్లనపోతే ఏమనాలే? పొలగా ఇట్లా అనలేదా? అందుకే నేను పొల్లా అత్తానా అన్నా. అబ్బా అంటే గాని ఇక రా ఒకసారి. అత్తానా? ఏం లేదు పిల్లగా, నాకు ఎక్సర్సైజ్ చేసుడు వస్తలేదు. ఎట్లా చేయాలనో కొంచెం చెప్పవా? ఏంది నీకు ఎక్సర్సైజ్ చేసుడు రాదా? అయితే గాని నువ్వెవల బిడ్డవు? నేను ఒక పొన్నాలలో వచ్చే బిడ్డను. ఏంది నువ్వు లచ్చయ్యమా బిడ్డవా? అంటే నువ్వు నాకు మర్దలు అవుతావు. ఆగో మా బాపు నీకు మామ అయినప్పుడు నువ్వు నాకు బావే అవుతావు కదా. నువ్వు ఒక శారదత్త కొడుకువి కదా. అవును పిల్ల నేనే. అయితే గాని ఇన్ని రోజులు నువ్వు ఊళ్ళో పెట్టిపోయినావు. నేను హైదరాబాద్ లో చదువుకుంటానా, చదువు అయిపోయింది, ఇప్పుడు ఇడికి వచ్చిన. ఏంది హైదరాబాద్ లో చదువుకునేదానివి నీకు ఈ జిమ్ చేస్తుడు తెలియదా? భలే చెప్తావు. ఎవరన్నా నింటే నవ్వుతారు. కావాలని అడుగుతాను ఆ పిల్ల. కావాలని నేనెందుకు అడుగుతా? నీకు అసలు తెలుసా తెలియదా? ఏ నాకెందుకు తెలియదు పిల్ల, చెప్తా పాటు. అయితే గాని నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను మస్తు అందంగా ఉంటా, చూసినావా? నా క్రాపు, నా మూతి, నా పండ్లు, నా నోరు. ఏంది ఎక్సర్సైజ్ ఎట్లా చేసుడు చెప్పంటే నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతానా? అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నావు నీ ముఖం? కప్పమూతాడా. అప్పుడు ఇటు రా పిల్లగా అన్నావు, ఇప్పుడు కప్పమూతోడు అంటావు. నేనంటే నీకు ఇష్టమే దొంగ, చెప్తలేవు కదా? చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటే నీకు జిమ్ నేర్పుతా. ఛీ, నేను వేసుకున్నాడు వద్దు, ఏ ఎక్సర్సైజ్ వద్దు. నీకు అత్త ఎప్పుడు లేవతలేదు, నేను ఇప్పుడే పోతే చెప్తానా. ఓ పిల్ల ఆగు, నేర్పుతా. ఎందుకు తొందర పడతావు? గింత కూడా ఒప్పుకోలేదు నీకు. పెళ్ళైనాక ఎట్లా కలిసి ఉంటాం? ఏంది నిన్ను పెళ్లి చేసుకుంటానా? ఒప్పుకోలేదా అంటానవేంది? సరే నీకు ఇష్టం ఉంటే చేసుకో, లేకపోతే లేదు. గాని జిమ్ నేర్పుతుందా? నన్ను చూసి నేర్చుకో. ఇంకో ఇట్లున్నదా? ఇట్లా పెట్టుకోవాలి.
ఇట్లొరగాలి ఒక్కటి ఇంకో మెల్ల అంటే ఒక్కటేసారి గిట్ల అన్నం అనుకో అన్నం అనుకో కండరాలు పట్టుకుంటాయి అర్థమైందా అవును అప్పుడు అట్లనే ఉన్నా చేతులు నొప్పొద్దాన్ని గందుకేనే తెలివంది ఏ పనులు చేయొద్దు అర్థమైందా ఇంకో అబ్బని బాంచ ఏమైంది నేను చేసినట్టు కూడా ఎత్తలేవు అయ్యో పిల్ల ఇప్పుడే టమాటా కూరతోటి తట్టెడు తినొచ్చిన పానం సాతన అయితే కొద్దిగా నన్ను చూసి నవ్వకు నీ మెల్లంగా ఎత్తా చూడు ఇంకో ఇట్లా అన్నావా ఇంకో 1 2 3 4 5 ఇంకో ఇట్లా అట్లా ఎన్నిసార్లు చేయాలి అట్లా నీకు ఒప్పుకుంటే ఎంతసేపు ఒప్పుకుంటే అంత చేసుకోవచ్చు తెలుసా ఏది ఒక నువ్వు 10 సార్లు చూస్తా అబ్బో 10 సార్లు చేస్తే నేను లేతే నా పిల్ల ఇప్పుడే తట్టెడు టమాటా కూరతోటి తిన్నా కదా ఇంకో నేను చెప్తావు ఇంకో ఇట్లున్నావా 1 అబ్బా మస్తు చెప్తాను 2 20 సార్లు చేస్తా నన్ను చేసుకుంటావా ముందు 20 చూస్తా 20 చేసినాక నేనుంటానా అబ్బో నా పానం బోడగొట్టేటట్టే చూస్తాను అన్ని మీ అయ్య మాటలే కదా ఇంకా ఇట్లా అర్థమైందా ఇంకా పై కాలనని ఒక్కడేసారి అన్నది పిల్ల చేతులు పట్టుకుంటే మళ్ళా దాకాళ్ళ పాలైతాం అర్థమైందా నేను చెప్పేది మంచిగా ఇంకో ఇంకా ఇట్లా అను నువ్వు కూర్చో నేను చెప్తా నీకు చేతుల్లో వస్తే చెప్పు నేను అంట ఇంకా అంట ఏంది జిమ్ నేర్చుకుంటా అని ఉయ్యాలు ఊగినట్టున్నదా ఏం మాట్లాడతాను మంచి కూర్చో నేను చెప్పినట్టాను 1 2 3 కిందికి మెల్లంగా 1 2 3 అను ఇంకొకటి చూపెట్టు లేదు చెయ్యి ఇది చేసినాక ఇంకో దానికి చూపెడతా ఏం కాదు పిల్ల చెయ్యి ఇంకా ఇట్లయితే తొందర అవుతుంది తొందర అవుతుంది కానీ నా ఈ బలుగుతుంది నువ్వు ఒక చేత నేను ఒక చేత ఓ బలం అంతా నా విన్న పడుతుంది కదా ఇట్లా మంచిగా ఉన్నది అబ్బో తక్కువ బరువు లేవు పిల్లు ఇక రోజు జిమ్ కాడికి రా ఇట్లా జిమ్ చేసుకుందాం నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో ఇంట్లోనే జిమ్ పెడతా చేసుకోరా అది ఏమైతాంది అబ్బా గట్ల అన్నకు పిల్ల ప్లీజ్ ఇంకోసారి అన్నావు అనుకో అబ్బా పోకు ఇంకో మీ బాపోళ్ళతోటి మాట్లాడిస్తా మా మావాళ్ళతోటి ఏమని మా శంకర్ గారు మీ బిడ్డని చేసుకుంటాడట అని నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక కూడా చదువుకో నిన్ను డిస్టర్బెన్స్ చెయ్య నేను సరేనా చేసుకుంటావు కదా అప్పటి వరకు అంటే చెప్పు పిల్ల చాలు ఇంకొకటి చూపెట్టా ఇడుదా ఇది నీకు చేస్తుంది కదా ఇది ఎట్లా ఇంకో ఇది ఉన్నదా 1 అబ్బో నీ పంచు పడతావా ముందుకు గిట్టనే అమ్ము ఇంకా ఇట్లా భలే ఎత్తున్నావు ఇంకా అర్థమైందా పిల్ల ఇంకా ఉయ్యాల జంపాల ఇంకా ఇట్లా బాగా ఒకటిసారి చేసుకున్నాం అనుకో ఈ కండరాలు అన్ని పడతాయి ఒకటి వేయాలి అర్థమైతుందా ఏమర్థమైంది చెప్పు ఇది రెండోది చెయ్యి నేను చూస్తా కూర్చో మెల్లంగా కూర్చో ఆడా ఇప్పుడు ముందు కనాలి ఇట్లాను మెల్లంగా ఏం కాదు అట్లనే అయ్యో పడవు పిల్ల అను ఏం కాదు బాడీ ఫ్రీ అయిందా ఇది ఇట్లా ఇంకా ఎట్లా పడతా అట్లా అనద్దు ఇట్లనే స్లో నిన్ను పెళ్లి చేసుకోక ముందుకే ఇంత మంచిగా చూసుకుంటానా పెళ్లి అయినాక ఇంకెంత మంచిగా చూసుకుంటా పిల్ల చేసుకోరాదు అసలు ఏమంటారు మరి
ఇంకో నీకోసం ఎంత కష్టపడతానో తెలుసా? నాకు మస్తు సంబంధాలు వచ్చినాయి, అర్థమైందా? పడిపోగాని స్లో అను. నాకు మస్తు సంబంధాలు వచ్చినాయి, నేను చేసుకోలే, అర్థమైందా? నాకు నచ్చిన పిల్ల దొరకరాక చేసుకోనని ఒక్క పట్టు పట్టినా. ఎందుకు నచ్చలేదు మరి నీకు పిల్ల? నువ్వు నాకు నచ్చినావు కాబట్టి చాల్తి చేసుకో అబ్బా, ఏం కాదు. నేను చేసుకోను ఇప్పుడే. అంటే అయ్యో ఏం పడవు, ఒక్కటేసారి ఇటు పాటు అను అను, ఏం కాదు ఏం కాదు. ఇటు వెనుక కను అను. అయ్యో తింటేనా? మరి ఏమనుకున్నావు? ఇట్లాను చూసావా? చాలా ఏమంటావు మరి అడిగినది చేసుకోవా? ఏంటి చేసుకునేది? అయ్యో ఏమో కొంచెం చూపెట్టు చెప్పానంటే. చేసుకో పిల్ల, నువ్వంటే నాకు ఇష్టం, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో, నిన్ను మహారాణి లెక్క చూసుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం, నన్ను ఎంతో మంది ఇష్టపడ్డారు కానీ నేను చేసుకోలే, అలా నాకు ఇవ్వాలి నచ్చలే, నువ్వంటే బాగా నచ్చినావు, నిన్ను చూడంగానే మెచ్చిన, ప్లీజ్ నన్ను చేసుకో. ఏంది నువ్వు గింతగానం అడుక్కుంటాను? ఎప్పుడన్నా పొల్లని చూసినావా లేదా? అయ్యో నేనెందుకు పొల్లని చూడలే, నన్ను చేసుకుంటున్నాని మస్తు మంది వచ్చిర్రు, నాకే నచ్చలే, ఎందుకో నాకు ఇంట్లో పడ్డావు. చేసుకుంటే నిన్నే చేసుకుంటా, లేకపోతే బ్రహ్మచారిగా ఉంటా. చేసుకో పిల్ల, ఏం కాదు. మా అత్త మామలను పంపించి మీ నాన్నతోటి మాట్లాడవంట. ఏమద్దు. అయ్యో చేసుకోవా? నేను చేసుకోనంటే అబ్బా చేసుకో ప్లీజ్. ఎవరైనా చేసుకుంటారా అసలు? అగో నా ముఖానికి ఏమైంది? నేను మంచిగానే ఉంటుంది కదా. అగో నువ్వు అట్లా సడన్ గా అడగంగానే నేను ఎట్లా చెప్పాలి? నువ్వు ఇంతగానో అడుగుతాను కాబట్టి నాకు కొంచెం టైం కావాలి. నాకు తెలుసు పిల్ల, నేనంటే నీకు ఇష్టం అని. ఇంకేంది మళ్ళా టైం ఎందుకు, మళ్ళీ ఆలస్యం వద్దు, మా అత్తమామను పంపించి మీ బాబుతోటి మాట్లాడవంట. అబ్బా నన్ను ఆలోచించుకునే టైం కూడా ఇస్తలేవు కదా. వచ్చి మాట్లాడవారన్నా? మాట్లాడవాను. అబ్బా నన్ను పెళ్లి చేసుకుంటుందట, నన్ను పెళ్లి చేసుకుంటుందట, నన్ను పెళ్లి చేసుకుంటుందట. అగో నన్ను దించావా? దా గిద్దిగా రాదా? దించుతామేమో అనుకున్నా. పెట్టిగా ఇగో ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయట, ఇంకోసారి గుద్దుకుంటే కొమ్ములు రావు. దా అచ్చి గుద్దు. ఏంది మళ్ళా గుద్దన్నా? నువ్వు ఒక్కసారి గుద్దినందుకే నా తలకే వలిగింది, ఇంకో తాప నువ్వు గుద్దినవనుకో నేను చచ్చిపోతా. అయినా మాట్లాడితే కొమ్ములత్తే, గుద్దుతే కొమ్ములత్తే అంటాను, ఈ గుద్దుకుంటే కొమ్ములత్తే ఎక్కడనైనా. ఇగో నువ్వు గుద్దుతేనే నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు పెళ్లి చేసుకొని చెప్తానా? అప్పుడు దా కొమ్ములత్తాయి మంచిగుండని, దా గుద్దు. ఇంకేంది కళ్ళు చల్లబడ్డాయా? 2 సార్లు గుద్దినావు, ఇక పెళ్ళైతే చేసుకుంటావు కదా. మా చేసుకుంటది, మీ వాళ్ళు నచ్చి మా వాళ్ళతో మాట్లాడమాను, సరేనా? సరే ఇగో ఏందో చెప్పు. వీలైతే 2 ఇడ్లీలు, కుదిరితే 2 బోండాలు తిందాం, అత్తవా? అవి పెళ్ళైనాక నేను మా చేసి పెడతా గానీ ముందుగా మీ వాళ్ళు నచ్చి మాట్లాడమాను, నేను పోతాను ఇక, సరేనా? సరే నాకంటే తొందర నీకెక్కువ ఉన్నట్టున్నది, మాట్లాడిపిత్త తీయి. అబ్బా కొత్త సినిమా పడ్డదట, ఈ నలమొక్క పొని తీసుకొని సినిమాకు పోవాలి. ఏం చెప్తాండో ఆ మనిషి ఇగరా. అబ్బా ఏందే రికా ఉంటావు? ఏం చేస్తాను ఒక అంతగానో? నల్లత్తాంది, నల్ల నీళ్ళు పడతానా? పట్టిన కాడికి మాసాలు గాని సినిమా వచ్చిందట, పోదాం పాయే. ఏం సినిమా? కొత్త సినిమా పడ్డదా? కొత్త సినిమానే. ఇప్పుడు మనం ఇద్దరం సినిమా పోవాలంటే 1000 రూపాయలు అయితే, బండ్ల పెట్రోల్ 150 రూపాయలు, టికెట్ 300 600, ఇంటర్వ్యూలకు 300, 1000 రూపాయలు అయితే 4 రోజులు అయితే టీవీలో వస్తాయి చూస్తాంది. సినిమా పోవడెందుకే? నలమొక్క పొడా, నువ్వు అంటే ఇష్టమని పానమని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు పెడతలేవా? ఇంతగానే పీసిడతాను ఎందుకు ఎత్తాను? నన్ను పీసుడు అంటానవేంటే? అట్టిగా 1000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుడు? 4 రోజులు వస్తేనే టీవీలో చూద్దాం, పోవుడు అవసరమా? ఎక్కడ పనులన్నీ అక్కడ ఉన్నాయి, మళ్ళీ నువ్వు బువ్వ కూర అన్నాక నీ చేనుకు పోవాలి, నువ్వు చేను కాడికి వస్తావా? తట్టెడు తింటావు, నా ఇంట్లో పట్టావు. అగో
థియేటర్ లో చూస్తే మస్తు మజా వస్తుంది. టీవీలో చూస్తే ఎట్లా పాడైతుంది. నేనైతే పెళ్లి కాక ముందు ఊకే థియేటర్ కి పోయి చూసేదాన్ని. ఫస్ట్ షో మస్తు అనిపించేది తెలుసా. ఆ మీ అయ్యేది అనుకోని పంపిస్తా అంటే నువ్వు సినిమా చూస్తానవానే? ఇప్పుడు ఏమైంది? ఏం చేస్తున్నారా? ఏం లేదు అత్త, కూర్చో. చూసినావా చిన్నావా, సినిమా తీసుకుపో అంటే తీసుకుపోతలేడు. పీసిడేషం ఎత్తాండు. ఆగో ఇయ్యాలనే పట్టదట. ఇయ్యాల పోతే మంది బాగుంటదా అనే? 2 రోజులు అయినాక పోదామని నేను అంటానా? ఫస్ట్ షో చూస్తే మస్తు మజా అనిపిస్తది. మస్తు వరుతారు అక్కడ ఉన్నాళ్ళు. విజిల్స్ కొడతారు, క్లాప్స్ కొడతారు, మస్తు అనిపిస్తది. అక్కడ టపాకాయలు కూడా వెళ్తారు తెలుసా నీకు. నేనైతే సినిమాలు చూడా. నువ్వు అంటావు కాబట్టి మొన్న ఒక సినిమా తీసుకుపోయినా. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు అలా పోతారా అని అత్త? నువ్వే చెప్పే. పనులు పాటలు ఉండే అనే? ఏం పని ఎత్తున్నాను అంతగానో వాడా? ఏం పని అంటే ఇప్పుడు ఇంత పని చేయబడుతుంది, బాయ్ పని చేయబడుతుంది. సినిమా గురించి మాట్లాడతారా, లొల్లి పెట్టుకుంటారా? అరే ఏది రిలీజ్ అయితే అంటే తీసుకుపోమంటదే. నాకు సుక్కలు చూస్తుంది. మరి తీసుకుపోరా అదరా సినిమాకి. నువ్వు కూడా దానికి మంచిగా మాట్లాడతాను ఏందే? 1 రోజు 2 రోజులు అంటే తీసుకుపోతావు. రేపు ఇంకో సినిమా రిలీజ్ అయితే రేపు కూడా తీసుకుపోవన్నా? ఏమైతుంది తీసుకపోతే? అరే మళ్ళీ ఏం మాట్లాడతానవే? మంది బాగుంటాను, నువ్వు పోయేది ఉంటే అత్త నీ బిడ్డ నువ్వు తీసుకొని పోవే. మరి మధ్యలో పాప్కార్న్ లో ఎవరు తెస్తారు? మీ అవ్వ తెత్తది పో, మీ చిన్నవా. అరే గంటగానే అడుగుతాను కదా, తీసుకుపోతే ఏందిరా? అరే నేను తీసుకుపోయేందుకు ఏమన్నా రికా ఉన్నా అనే? బాయికాడు పనులు ఎక్కడి అక్కడనే ఉన్నాయి. నేను సినిమాలకు దింపుకుంటుంటే ఎక్కడ పనులు అక్కడ ఆగాయా? నీకు తెలియదా అని అత్త? మళ్ళా నువ్వు గట్టనే మాట్లాడతాను. ఎవరికన్నా చెప్తే ఇజ్జతమానం పోతుంది. దీని చీరలు కూడా నేనే ఉతుకుతానే. లంగాలు కూడా నేనే ఉతుకుతానా. అరే నీ పిల్లం బట్టలే కదా నువ్వు ఉతికేది, మంది బట్టలు ఉతికినట్టు చెప్తున్నావు. గట్ల చెప్పు చిన్నమ్మా, బుద్ధి. నీ అసుంటి దాన్ని ఏదన్నా పంచాయతీ పిలిపి అన్నే లొల్లులు కదా లొల్లులు గుట్టిస్తావు. ఏం మాట్లాడతానువే? అదేంటే అది అంటాను, తీసుకపో అంటాను. ఎవరన్నా కొత్తగా పెళ్ళైనాక బెల్లం బట్టలు ఉతుకటోళ్ళు ఉండరు అనే? ఎవరికన్నా చెప్తే ఇచ్చేది మానం పోతుంది. అర్థమైందా? ఏమైందిరా శంకర్, ఈ గంటగానే అడుగుతుంది, తీసుకోపోరా అదరా సినిమాకి ఒక రోజు. అరే మళ్ళీ నువ్వు గట్టిన మాట్లాడతావేందే? ఇప్పటి సంది రాగం ఇచ్చిందనుకో అది నెత్తి నెక్కి కూర్చుంటది. అవసరం ఉంటే మీ చిన్నవతోటి పో, నేను పైసలు ఇస్తా. నేను బాయికాడికి పోతే నాకు పని ఉన్నది, దండం పెడతా. నువ్వు తీసుకోపో. నువ్వు ఎక్కిచ్చేదానివి అవుతాను అని ఏదో బిడ్డ అని బాయికాడ పన్నున్న తర్వాత పోతురంటవా? ఇప్పుడే తీసుకోపో అని దాని లెక్కన మాట్లాడతానేంటే? నీకు అంట కోపం వస్తుంది గాని. బాయ్ పని తర్వాత వేసుకోరానా? ఇప్పుడే పోయా బాయ్ బాయ్ అంటే ఇప్పుడు కైకిల్లో పిలిచి నిన్ను తీసుకొని నేను సినిమాకు అన్నా. వాళ్ళు నీళ్ళు ఎవరు ఇస్తారు, మంచి నీళ్ళు ఎవరు అంటారు వాళ్ళకు? ఏం మాట్లాడతాను? నిన్నేమన్నా ఇంట్లోకెళ్ళి వచ్చి చేనుకాడ పని చేయమన్నా? ఏమన్నా కష్టపెడతానా? నీ బట్టలు కూడా నేనే పెడతాను కాదే. నువ్వు మటన్ అంటే మటన్ తెస్తానా, చికెన్ అంటే చికెన్ తెస్తానా, చేపలు అంటే చేపలు తెస్తానా? నువ్వేదంటే తెచ్చి పెడతానా లేదా? అడిగే అత్తా. అయ్యో ఆయన అంత మంచిగా చూసుకుంటాడు కాదు బిడ్డ. అయ్యాలి కాకపోతే రేపోదురు సినిమాకు కైకిలోలను తీసుకొని పోయి పని చేయపోండి. ఆగో నువ్వు కూడా ఆయన లెక్కన మాట్లాడుతున్నావు కదా చిన్నవా. అయ్యో ఈ ముచ్చట నిన్న చెప్తే అయిపోవు కదా బిడ్డ, కైకిలోలన్నా మాట్లాడకపోదు కదా. నాకు అదంతా తెలియదు. నాకు ఇప్పుడు సినిమా తీసుకుపోతావు లేదా చెప్పు. ఏ ఆగవే, చూసినావా అత్త? రాత్రి కూడా నన్ను గిట్టనే ఆగం చెప్తుంది. నేను ఎవరో చెప్పుకోలే నా బాధ. ఎవరికన్నా చెప్పుకుందామంటే నా ఇజ్జత్ మానం పోతుంది తెలుసా. ఇంకో నా దాంట్లో నేను ఒత్తుకొని సత్తానా, పొద్దున లేస్తానా. అందరూ ఎవరు కూడా ముందుకు 4ంటికి లేచి ఆగి చూసి అలుకు తల్లి ముగ్గు పెడతానా. నేనేం చెయ్యాన్ని? అందరు అబ్బా చక్కెర గాని ఇంటి ముంగట కళ వచ్చింది అని పెళ్ళం ఎన్ని ముగ్గులు ఎత్తుందంటే రాత్రి యూట్యూబ్ లో ముగ్గులు చూసుకుంటుడు, అవి చూసుకుంటూ చేసుడు. వాళ్ళందరూ చూసి ఏమనుడు, అబ్బా చక్కెర గాని పెళ్ళమే ఎత్తాందని అందరు అనుకున్నాడే. ఇంకా ఇంట్లో పనులన్నీ అల్లుడు చేస్తాడా బిడ్డ? ఆడపిల్లవి నువ్వే చేసుకోవాలి. ఎవరన్నా చూస్తే ఇజ్జత్ పోతది. అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు నన్ను సినిమా తీసుకోపో. చూసినావా అత్త? ఇది నా ఇజ్జత్ తీసేటట్టున్నది. సరే నేను దీన్ని సినిమా చూసేస్తా. నువ్వు అంతసేపు బాయ్ కాడ కైకిల్లో ఉన్నారు, వాళ్ళకి మంచికి ఇట్లియే. సరే శంకరి, నేను పోతా. సరే పా. పొలానికైతే నీళ్లు పెట్టేస్తాన్న, కొంచెం పండుకొని తర్వాత పోతా. అగో మళ్ళీ వచ్చేమో గిట్టేస్తాంది. వచ్చే ఎటు పోతున్నావే? శంకర్ గాడు బాయి కాడికి పోమంటే పోతానే. ఏంది శంకర్ గాడు బాయికాడికి పొమ్మంటే పోతున్నావు? వాడు నిన్నెందుకు పొమ్మంటే బాయికాడికి? శంకర్ గాడు వాని పెళ్ళాన్ని తీసుకొని సినిమాకి పోతాడు. బాయి కాడ కైకిలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చిరా పోవని పంపిస్తే పోతానా. ఏందే
మన బావి కాడికి రమ్మంటేనో రావు, శంకరి గారు పంపిస్తారో పోతున్నావు నీళ్ళు ఇచ్చడానికి. పోవులేదేం లేదు, ఇంటికి వా. ఒక ఎంతలోడా నేనేమైనా పని చేయడానికి పోతానా? నీళ్ళు ఇయ్యడానికే కదా, నీళ్ళు ఇస్తే పుణ్యమే కదా. గదంత అవసరం లేదు, మన చేనులకు రాంది మన చేనులకు పోవద్దు, చక్కగా ఇంటికి నడువే నడువు. అగో నేనేమైనా మంది చేనులకు పోతానా? నా మేనాలుడు చేనులకే కదా పోయేది. నువ్వు ఇట్లా చెప్తేనే పురుగు కాదే, పా ఇంటికి నడు, పా నడు ఒక అంతలోడా నీళ్ళు పెట్టేస్తా, నడువే ఆ కైకిలో చూస్తారు. నడువు. ఆకో ఏమైంది? మళ్ళా చిన్నవై కూర్చున్నావు, మళ్ళీ ఎటన్నా బాగున్నా ఏంటి చెప్పే, ఏమైంది? అబ్బబ్బబ్బబ్బా, ఏం చీరలు! మెరుపుల మెరుపుల చీరలు, పట్టు చీరలు, కాటన్ చీరలు, ఎంత బాగున్నాయి తెలుసా, మస్తున్నాయే. ఆ మెరుపు మెరుపుల చీరలు పట్టు చీరలు అంటాను, నీకేమన్నా తక్కువ నానే? బీరువాళ్ళు నిన్ను ఉండేనే ఉండే, ఇంకేమన్నా కావాలంటే కొనుక్కో, నీ అద్దండి నానే, దానికే చిన్నవై కూర్చుంటానవా అని. అవి నా కళ్ళల్లో మెరుతానే చీరలు, ఒక 2 తెచ్చుకున్నా. నీ ఎవరుండే నాలుగు తెచ్చుకో, నీకేమంటే అది నీకు కొనియలేదానే? నీకు బంగారం అంటే బంగారం కొనిచ్చి, చీరలు అంటే చీరలు కొనిచ్చి, ఏది అద్దే అది కొనిచ్చినా కాదే. 2 ఏంది 4 తెచ్చుకోపో, నీ అద్దంటానా? ఏంది తెచ్చుకున్నాయే? అబ్బా నా బంగారమే, ఒక్క చీర 30,000, 4 తెచ్చుకుంటా 1,20,000 అయితే 1,20,000. ఏంది 1,20,000? ఆ మనిషి ఏమైందిలే, గట్ల పడ్డావేంది? అమ్మ కొడుకు, నువ్వు 2 4 తెచ్చుకున్నావు అంటే 500 1000 రూపాయలు 3,000 అనుకున్నా గాని, ఒక్క చీర 30,000 అనే. 1,20,000 అంటే ఒక ఏడాది పంట నీ చీరలకే పెట్టాలి. అద్దె నీ దండం పెడతా, నువ్వు గసుంటి పెట్టకే. తెచ్చుకుంటే 5,000 10,000 2 తెచ్చుకోగాని, నువ్వు 30,000 4 తెచ్చుకుంటే 1,20,000 అయితే నాతోడు కాదే. నాకేమద్దు, నాకు ఆ చీరలు కావాలి. అయ్యో అద్దే నా మాటినే, నాకు ఆ చీరలే కావాలి. అరే రవలి చెప్తానా, ఆశకు అద్దు బద్దు ఉండనే. ఓ బంగారం కొనుక్కో, అవసరం ఉంటే వాడుకోవచ్చు. చీరలు కొంటే అవి మళ్ళీ అమ్ముకోవచ్చా అనే. ఏం మాట్లాడతాను ఇప్పుడు? ఏం రోగాలు ఎట్లా వస్తానో ఏం తెలుస్తలేదే, అర్థమైందా? అక్కడికి వెళ్తే వచ్చు కొనుక్కో, ఇంకా 4 తులాల బంగారం కొనిస్తే తీసుకోగాని, ఇంకా 30,000 చీరలు ఎందుకే? ఒక్కసారి కట్టుకుంటా అవి మళ్ళీ పనికే రావు. ఒక్క చీర కొనియలేకపోతున్నావు, ఎందుకు లగ్గం చేసుకున్నావు? అయ్యో నీ లగ్గం పాడుగాను, లేకపోతే విడాకులు ఇయ్యే, నీ కోరికలకు నీ బతకటట్టు లేను. మీ అవ్వనాయను పిలిపి. ఇత్తది విడాకులే ఇత్తా. పిలిపి. ఏమో విడాకులి అంటాడు. అసంటప్పుడు మరి ఎందుకు వేసుకున్నావు నన్ను? రవలి, నువ్వు మంచిగున్నామని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నన్ను ఇంత టార్చర్ చూస్తానవేందే? నువ్వు దేనికంటే చేయనే వాడిని. 30,000 చీరలు అంటే అవసరమా? ఒక ఏడాది పంట అటే పోతుంది, అర్థమైందా అనే. 10,000 15,000 తెచ్చుకో, నేను అద్దంటలేనే. బంగారం కొనుక్కో, అవసరం ఉంటే మనం దేనికైనా వాడుకోవచ్చు. నువ్వు ఫంక్షన్లకు వేసుకోవచ్చు, ఏదైనా ఆపద వచ్చినా కూడా మనకు అక్కడికి వస్తుంది, అర్థం చేసుకో. గట్ల కాదు, నువ్వు తెత్తేవా? అరే గట్ల కాదే రవలి, నీతోటి కాదు ఇక. అరే నేను చెప్పేదినే. అబ్బా నాయన, నువ్వేది కొనిస్తే అది అద్దన్న నాన్న నేను. నువ్వు వచ్చిరాని ఎందుకు తీసుకుంటానో చెప్పు. ఇక గిట్ల కాదు, మా అత్తమామని రమ్మంట, వాళ్ళే నీకు బుద్ధి చెప్తారాగు. వామ్మో వామ్మో, సినిమా కంటే సినిమా తీసుకుపోబడితిని, బంగారం అంటే బంగారం కొనియబడితిని, ఏదంటే అది కొనియబడితిని. దీని ఆశలకు అద్దు లేదు. వాళ్ళు వచ్చినాకనే వాళ్ళతోనే నీకు బుద్ధి చెప్పిస్తావు. ఉంటూ పోతావో, నువ్వు అడిగినా నువ్వు కొనిచ్చేదానికి నా దగ్గర ఏడు ఉన్నాయే. ఇట్లా అమ్మా. ఏందో ఎప్పుర్రి? అది కాదు బిడ్డ, శంకర్ గారిని ఎందుకు ఆగం పట్టిస్తాను? వాడు నీకు ఏం తక్కువ చేసిండు బిడ్డ? 30,000 పెట్టి ఒక చీర కొనుక్కుంటే 4 కొనుక్కుంటా అన్నమాట. 4 చీరలకు ఎన్ని కావాలి చెప్పు? 1,20,000 రూపాయలు కావాలి. అవి ఎందుకమ్మా? బంగారం కొనుక్కో, 2 తులాలు కొనుక్కో, 4 తులాలు కొనుక్కో. ఏమన్నా ఇబ్బంది వచ్చినా గానీ కుదబెట్టచ్చు. నువ్వు కూడా గట్లా అంటున్నావు ఏంది చిన్న బాపు? ఇంకా పక్కింటామే చూడుకో, 50,000 చీర కొన్నది, నేను ఒక 30,000 చీర కొనద్దా చెప్పు? తోటలు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటామా బిడ్డ? మనకు ఉన్నంతల్లా మనం ఎలా తీసుకోవాలి. అందుకే చిన్నవా, ఉన్నంతనే తీసుకోమంటానా. 30,000 కదా, తీసుకుంటే ఏమైతుంది చెప్పు? మన ఆస్తులు ఏమైనా కరిగిపోతానే? ఇక నేనేం చెప్పాలి అత్త మామ చూడురి,
30,000 చీర పెట్టుకుంటే ఏం లాభం చెప్పు? ఇంకా నీకు కాదు అంటే 30,000 చీర కాదే, 1,00,000 రూపాయలు పెట్టి నీకు తులం బంగారం చేస్తాపా. తులం బంగారమా అంటే నాకు నచ్చింది చేయించుకుంటా. మరి నీకు నచ్చింది ఎంచుకుని అద్దంటన్నా. చీరలు 30,000 పెట్టుకుంటే ఏమవుతుంది అత్తమ్మ? అదే బంగారం ఉన్నది అనుకో, ఆపదకో సంపదకో కుద పెట్టుకోవచ్చు. విన్నావా? మంచి మాట బేట ఈను. ఇంకో ఆపద రావన్నని ఎవరం కోరుకోమే, కానీ ఈ రోజులల్లో ఎప్పుడు ఏం ఆపద వస్తుందో ఏం తెలుస్తలేదు. అందుకే నీకు ఏదంటే అది చేసుకో, తులం బంగారం కొనిస్తా. సరేనా? సరే పా తయారుగా పా. మా 30 తీసుకుపోయి కొనిస్తేనే. సరే అల్లుడు, మంచి మాట చెప్పినావు. సరేనా అత్త? సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఛానల్ రవలి కామెడీ. అందరి వీడియోలు రావట్లేదు అని అనుకుంటున్నారు, వీడియోలు వస్తున్నాయండి. కొంచెం బిజీ ఉన్నాం కాబట్టి, వెబ్ సిరీస్ లాంటివి చేస్తున్నాం కాబట్టి వీడియోలు అనేది కొన్ని తగ్గించడం జరిగింది. తప్పకుండా అందరు వీడియోలు చూడండి. రావట్లేరు అని కామెంట్లు పెడుతున్నారు, మేము అన్ని కామెంట్స్ అన్నిటిని చదువుతున్నాం. మీరేం బాధపడకండి, మీకు నవ్వించడానికి ఇంకా వీడియోలు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే వెబ్ సిరీస్ లో బిజీగా ఉన్నాం, ఎందుకంటే అవి కూడా చేయాలి కదా అని కొత్తగా ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా వీడియోలు వస్తాయి. టైం లేక చేస్తలేం, మీకోసం టైం తీసుకొని ఖచ్చితంగా చేస్తాం. బాయ్.